నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీష జిల్లాను అన్ని శాఖల సమన్వయంతో ప్రగతి పథంలో నడిపిస్తాం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష టీటీడీ మంగళసూత్రాల నిర్ణయం శుభ పరిణామం తిరుపతిలోని స్వర్ణకారులకు మంగళసూత్రాల తయారీ కాంట్రాక్ట్ ను అప్పగించాలి డిమాండ్ చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి జయహో బీసీ కార్యక్రమం విజయవంతం ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా పేర్కొన్న చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని టీటీడీ అధికారులు తమకు న్యాయం చేయకపోతే సామూహిక ఆత్మహత్యలే తమకు శరణ్యం హెచ్చరించిన టీటీడీ అటవీ కార్మికులు వార్తల్లోని వివరాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి జిల్లాలో కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లాను అన్ని శాఖల సమన్వయంతో ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్తామని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ చేరుకున్న లక్ష్మీషాకి అర్చకులు వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలుకగా జేసీ శుభం బన్సల్ డిఆర్ఓ పెంచల కిషోర్ వెంటరాగా కలెక్టర్ చాంబర్ నందు లక్ష్మీష తిరుపతి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఆర్డీఓలు డిప్యూటీ కలెక్టర్లు తదితరులు జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో తిరుపతి జిల్లాలో కలెక్టర్ గా ప్రజలకు సేవ అందజేయడానికి నాకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తిరుమల బాలాజీ కొలువై ఉన్న తిరుపతి జిల్లాలో కలెక్టర్ గా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు తిరుమల తిరుపతికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ప్రాశస్త్యం ఉందని జిల్లా ప్రగతి ఒక్కరితో సాధ్యం కాదని ఇది అన్ని శాఖల సమన్వయంతో సాధ్యమని జిల్లా యంత్రాంగాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి పేద ప్రజానికానికి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పనిచేయడం ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని ఎన్నికల కమిషన్ నిబంధనలను ఆదేశాల మేరకు పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుతో పాటు తిరుపతి జిల్లాలో ప్రోటోకాల్ బాధ్యతలను కూడా సమర్థవంతంగా ప్రజాప్రతినిధులు టీటీడీ చైర్మన్ ఈవో ఎస్పీ తదితరులతో సమన్వయం చేసుకుని చేపడతామని తెలిపారు జర్నలిజం ప్రజాస్వామ్యానికి వెన్నెముకని మరియు పాత్రికేయులు కళ్ళు మరియు చెవులుగా నిర్మాణాత్మక విమర్శ ఫీడ్బ్యాక్ తో సమాజ నిర్మాణానికి తోడ్పడేలా ఉండాలని వారు కోరారు అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని కలెక్టర్ మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిశారు ఈరోజు శ్రీవారి ఆశీర్వాదాలతో అలాగే మా తల్లిదండ్రులు మా గురుహిర్యులు పెద్దల ఆశీర్వాదాలతో తిరుపతి బాలాజీ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది సో దీనికి అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తిరుపతి జిల్లా ఒక చారిత్రాత్మక జిల్లా సో అది రిలీజియస్గా కావచ్చు డెవలప్మెంట్ వైజ్ కావచ్చు చాలా ప్రముఖమైన ఆంధ్రప్రదేశ్లో జిల్లాలో ఇది ఒక జిల్లా అని మీ అందరికీ తెలిసి ఉండేదే సో ఈ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించిన తీసుకొని ఈ జిల్లా ప్రగతికి ప్రభుత్వ ఆదేశాలను ప్రభుత్వ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసుకుంటూ జిల్లా యంత్రాంగాన్ని సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సో ముఖ్యంగా మీడియా మిత్రులు షుడ్ బి మై ఐస్ అండ్ ఇయర్స్ సో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే సో నిర్మాణాత్మక విమర్శలు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎప్పుడు వెల్కమ్ ఉంటుంది ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్స్ ఇస్తుంటే కంపల్సరీగా తీసుకుంటాము సో మీ సలహా సూచనలతో అలాగే ప్రజాప్రతినిధుల సలహాల సూచనలతో ప్రజల ఫీడ్బ్యాక్తో కూడా ఈ జిల్లాని సమర్థవంతంగా అడ్మినిస్ట్రేట్ చేసి ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ టీటీడీ అటవీ కార్మికుల నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి టీటీడీ అధికారులు తమకు న్యాయం చేయకపోతే సామూహిక ఆత్మహత్యలు తమకు శరణ్యమని వారు హెచ్చరించారు టీటీడీ ఫారెస్ట్ కార్యాలయం ఎదుట టీటీడీ అటవీ కార్మికులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి వీరికి సిపిఎం నాయకులు మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 1000 రోజులకు పైగానే రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ టీటీడీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గత 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టామన్నారు 2 రోజుల క్రితం పోలీసులు దీక్ష చేస్తున్న వారిని హాస్పిటల్కి తరలించగా మరికొంతమంది నిరాహార దీక్షకు కూర్చున్నారు జూనియర్లను పర్మనెంట్ చేసి సీనియర్లను పర్మనెంట్ చేయకపోవటం టీటీడీ అధికారులకు న్యాయమా అని ప్రశ్నించారు ఇప్పటికైనా తమకు న్యాయం చేయకపోతే సామూహిక ఆత్మహత్యలు శరణమని హెచ్చరించారు
టీటీడీ బ్రహ్మోత్సవాలకు వినియోగించే ఉత్సవ వాహనాలకు వివిధ ఆలయాల్లోని క్యూ లైన్ గ్రిల్స్, ఇతర సామగ్రికి చేసే పాలిష్ పనులతో పాటు చెవి పోగులు కుట్టే పనులను సైతం తిరుపతి స్వర్ణకారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలోని స్వర్ణకారులకు మంగళసూత్రాల తయారీ కాంట్రాక్ట్ను అప్పగించాలని టీటీడీ ధర్మకర్తలి మండలికి ఉన్నత అధికారులకు నవీన్ విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారికి భక్తులు భక్తితో నిలువు దోపిడితో హుండీలో కానుకలుగా సమర్పించే బంగారాన్ని 5 మరియు 10 గ్రాముల మంగళ సూత్రాలను లాభాపేక్ష లేకుండా తయారు చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని టీటీడీ ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో గతంలో బంగారు, వెండి, డాలర్లను తిరుమల కొండపై టీటీడీ కౌంటర్ల ద్వారా అమ్మకాలు కొనసాగించేవారని అన్నారు. తిరుపతిలోని స్వర్ణకారులకు గతంలో వెండి డాలర్ తయారీ పనిని అప్పగించారని, అదే తరహాలో మంగళసూత్రాల తయారీ కాంట్రాక్ట్ ను సైతం తిరుపతి స్థానిక స్వర్ణకారులకు ఇచ్చేలా ధర్మకర్తల మండలిలో తీర్మానం చేయాలని నవీన్ కోరారు. తిరుమల శ్రీవారికి గతంలో హుండీ ద్వారా వచ్చిన బంగారాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలోని మింట్కు తరలించి బ్లాక్స్ గా మార్చి బ్యాంకులలో నిల్వ ఉంచడంతో వడ్డీ రూపంలో టీటీడీకి ఆదాయం వచ్చేదన్నారు. తిరుపతిలోని పోర్ల వీధి, చిన్న బజార్ వీధి, బెస్త వీధిలోని 4 సందులతో పాటు పరిసర ప్రాంతాల్లోని స్వర్ణకారులు తరతరాలుగా ఆచార వృత్తిని నమ్ముకొని సుమారు 500 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని, వారి వద్ద సుమారు 1000 మంది పనిచేస్తున్నారని, అలాంటి వారికి టీటీడీ మంగళసూత్రాల తయారీ పనిని అప్పగించినట్లయితే పరోక్షంగా వారిని ఆదుకున్నట్లు అవుతుందన్నారు. మంగళసూత్రాల తయారీలో స్థానిక స్వర్ణకారులు నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించే విధంగా టీటీడీ ఒప్పందం కుదుర్చుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ కోరారు. ఆ హుండీలో వచ్చేటువంటి బంగారాన్ని మంగళసూత్రాలుగా భక్తులకు అందిస్తాము, కాస్ట్ టు కాస్ట్ అని చెప్పి ప్రకటించారు. కాబట్టి ఆ పని ఏదో ఆ మంగళసూత్రాల తయారు చేసే పనిని స్థానికంగా తిరుపతిలో నివాసం ఉంటున్నటువంటి స్వర్ణకారులకి ఇవ్వాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా తిరుమల కొండ మీద కానీ టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలకి వినియోగించే వాహనాలు ఉంటాయండి. వాహనాల్ని శుభ్రం పాలిష్ చేసేందుకు కూడా మీరు స్థానికులకు అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా చెవి పోగులు కుట్టుకుంటారండి. కొండపైన పాపవనాశనం దగ్గర ఉంది. ఆ భక్తులు ఎవరైతే తలనీలాలు సమర్పిస్తారో వాళ్ళకి చెవి పోగులు కూడా కుడతారు. ఆ పనిని కూడా మీరు స్థానికులకి ఇవ్వండి. ఏదైతే చిన్న చిన్న రిపేర్లు ఉంటాయో ఆ గ్రిల్స్ పాలిషింగ్ కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే తిరుపతిలో స్వామివారి పాదాలు చెంత తరతరాలుగా అదే స్వర్ణకారులు అనే వాళ్ళ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారండి. వాళ్ళ కోసం టీటీడీ ధర్మకర్తల మండలిలో ఖచ్చితంగా స్థానికులకే ఆ కాంట్రాక్ట్ మంగళసూత్రాల కాంట్రాక్ట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి. ఊహించని జనం, అంతుచిక్కని అభిమానం, పరవలు తొక్కిన ఉత్సాహం, కేరింతలు కొట్టే యువతతో జైహో బీసీ సభ విజయవంతమైందని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. చిన్నగొట్టిగల్లు ఎర్రవారిపాలెం మండల బీసీ నేతలతో బుధవారం నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పులివర్తి నాని, జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ జైహో బీసీ సభకు అధికార పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించినా ఊహించని జనం రావటం చూస్తుంటే 1,00,000 ఓట్లు మెజారిటీ రావటం ఖాయమనిపిస్తోందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించాలని సూచించారు. బీసీల కోసం 13 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 50 నుంచి 150 కోట్ల నిధులు మంజూరు చేసింది టీడీపీని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం 50 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ₹1 కూడా నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. బీసీలకు లోన్లు, పనిముట్లు టీడీపీలోనే వచ్చేవని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పథకాలు మంజూరయ్యేవని అన్నారు. గతంలో టీడీపీకి చెందిన ఎన్ఆర్ఐ అబ్దుల్ అలీ బాకరాపేటలో పరిశ్రమ స్థాపిస్తే వైసీపీ ప్రభుత్వం కాంపౌండ్ వాల్ తొలగించారని తెలిపారు. ఆయనకు బలవంతంగా వైసీపీ కండువా కప్పారని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాలు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటారన్న ఆయన తలకోనకు డబుల్ రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో గల్లా అరుణకుమారి తలకోన సిద్ధేశ్వర ఆలయం అభివృద్ధికి కృషి చేసిందని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. గెలిచిన మొదటి 5 ఏళ్లలో ప్రభుత్వం అధికారంలో రేతన్న ఎమ్మెల్యే రెండవసారి జగన్ ఒక్క అవకాశం నినాదంతో గెలిచి నియోజకవర్గ ప్రజలకు కనుమరుగయ్యారని తెలిపారు. జేహోబీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలుగుదేశం, జనసేన పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఏ బీసీ సోదరులైనా ఆన్లైన్ అప్లై చేసుకుంటే బీసీకి సంబంధించిన పనిముట్లు ఉండొచ్చు, బీసీకి సంబంధించినటువంటి లోన్లు కావచ్చు, డైరెక్ట్ గా వచ్చేది. ఈ రోజు ఉందా? ఒకసారి ఆలోచించండి. ఉందానా? పోవాలంటే వైసీపీ నాయకుడి ఇంటికి వెళ్ళాలి, లేదా వైసీపీకి సంబంధించిన వాలంటీర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు
అప్లై చేసుకుంటే చాలు మీ వద్దకు వచ్చే పరిస్థితి ఆ రోజు. ఈ రోజు ఉందా ఒకసారి ఆలోచించండి. ఈ రోజు ఈ చిరుగొట్టిగల మండలం ఎర్రవేర్పాడంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో బయట దేశంలో చదువుకొని ఒక చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగి ఒక ఇంజనీర్ గా ఎదిగి ఇక్కడేదో మన రైతులకు అందరూ కూడా ఆదరించాలని ఒక వ్యక్తి వచ్చాడు. బాగ్రాపేట దీన్దార్పల్లికి సంబంధించిన ఒక ఇండస్ట్రియలిస్టు అబ్దుల్ అలీ గారు. తిరుమలలో ఫిబ్రవరి 3, 4, 5వ తేదీల్లో టీటీడీ నిర్వహిస్తున్న వేద సదస్సు ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. తిరుమలలో ఫిబ్రవరి 3, 4, 5వ తేదీల్లో టీటీడీ నిర్వహిస్తున్న వేద సదస్సు ఏర్పాట్లను పరిశీలిస్తున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సనాతన హిందూ ధర్మాన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వేద సదస్సుకు దేశవ్యాప్తంగా 57 మంది పీఠాధిపతులు, స్వామీజీలు హాజరవుతున్నారని కరుణాకర్ రెడ్డి చెప్పారు. వారి సలహాలు, సూచనలతో ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. వేద సదస్సు ఏర్పాట్లకు సంబంధించిన అధికారులకు చైర్మన్ పలు సూచనలు చేశారు. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో దళిత, గోవింద, కళ్యాణమస్తు, కళ్యాణోత్సవాలు వంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. మిగతా చాలా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వెళ్ళేటువంటి ఏ సందేశమైనా కూడా ప్రజలందరూ కూడా ఏకతాటి మీద తీసుకుంటున్నారు కనుక ఆ భగవంతుని కృపతో, కరుణతో జరగబోయేటువంటి ధార్మిక సదస్సులో తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా మరింతగా ధర్మ వ్యాప్తి కలిగిస్తాము. పెద్ద ఎత్తున ఉద్యమంగా దాన్ని చేస్తాము. దాదాపు 16 సంవత్సరాల క్రితం 2 సార్లు నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు 2 సార్లు జరిగినటువంటి ధార్మిక సదస్సులలో ఆనాడు పాల్గొన్నటువంటి పీఠాధిపతుల వాళ్ళ అమృత వాక్కులనే మేము శిరసావహించి అనేక కార్యక్రమాల్ని చేయటం జరిగింది. అందులో దళిత గోవిందం, కళ్యాణమస్తు, గిరిజన గోవిందం, కైసిక ద్వాదశి ఉత్సవాలను అత్యంత అద్భుతంగా నిర్వహించటం, ఇలాంటి కార్యక్రమాలని నిన్నింటినో నిర్వహించటం జరిగింది. రేపు జరగబోయేటువంటి సదస్సులో మరింత పెద్ద ఎత్తున మేము వాళ్ళ యొక్క వాక్కుల నుంచి వెలువడేటువంటి ఆ అమృత భాషణాలని తీసుకొని మరింత ముందుకు వెళ్ళి ధర్మ ప్రచారాన్ని, మా హిందూ ధర్మ ప్రచార పరిషత్తుని మరింత పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి పీఠాధిపతులకు అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. మీ అందరూ మీ సలహాలు, మీరు ఇచ్చేటువంటి సూచనలు వీటితో ముందుకు వెళ్ళటానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉన్నాము అని వాళ్ళకందరికీ కూడా తెలియజేస్తూ, ప్రజాసేవే పరమావధిగా సేవ చేస్తున్న తమకు మానసికంగా వేధించడం అధికారులకు తగదని ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు జీజేఎం ఫౌండేషన్ చైర్మన్ గురజాల జగన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జీజేఎం కార్యాలయంలో గురజాల జగన్మోహన్ మీడియాతో మాట్లాడారు. చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువు గట్టుపై తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో బల్లలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాకర్స్ అసోసియేషన్ నాయకుల విజ్ఞప్తి మేరకు బల్లలు ఏర్పాటు చేశామన్నారు. అయితే నగరపాలక సంస్థ అధికారులు బల్లలపై పసుపు రంగు ఉందనే నెపంతో వాటిని తొలగించడం దారుణమన్నారు. ప్రజాసేవ చేయడానికి తనకు ఎలాంటి రాజకీయం లేదన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రమైన చిత్తూరు అసెంబ్లీ పరిధిలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. అధికారులు ఏమీ ఆలోచించకుండా హుటాహుటిన ఏర్పాటు చేసిన బల్లలను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. నిన్న మీరందరూ చూసుంటారు, కట్టమంచి చెరువు పైన మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు, ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన కొందరు వ్యక్తులు చేసిన హడావిడి, అక్కడ ప్రజలు వాకర్స్ అసోసియేషన్ సిబ్బంది వాక్ చేసే వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అక్కడ వాక్ చేసే సమయంలో కూర్చోవడానికి ఎక్కడ బెంచులు లేవు, అవి కొన్ని మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగిన క్రమంలో వారందరి కోసం నేను ఆ బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది నా సొంత నిధులతో ట్రస్ట్ నుండి. వాటికి పసుపు రంగు ఉంది అనే ఒకే ఒక కారణంతో, ప్లస్ పర్మిషన్లు లేవు అని చెప్పే ఒక కారణంతో అర్ధాంతరంగా వాటిని తొలగించడం, పగలగొట్టడం, తీసేయడం అతి ఉత్సాహం ప్రదర్శించారు మున్సిపల్ ఉద్యోగులు కావచ్చు, ఇతర సిబ్బంది. మంచి పని చేయడానికి పర్మిషన్లు అడిగినప్పుడు ఇవ్వని ఈ ప్రభుత్వానికి మంచి చేయడం కోసం మా ట్రస్ట్ ఎప్పుడు అడిగింది చేసే సందర్భాల్లో
ఇటువంటి వాటిని చిత్తూరు ప్రజలు, చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా గమనిస్తున్నారు. మంచిని ప్రోత్సహించాల్సిన ఇది ప్రజలు గుర్తించి మమ్మల్ని ఇంకా మంచి పని చేయడానికి ఎన్నో రకాలుగా నిన్న వచ్చి వాళ్ళు నిలబడ్డం చూశారు మీరందరూ టీవీల్లో. సో ప్రత్యేక కృతజ్ఞతలు మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు. సోమల మండలం ఆవులపల్లి పంచాయతీ దేవలకుప్పం గ్రామానికి సమీపంలోని యానాదివాడకు చెందిన గంగాధర్ అనే యానాద కుటుంబానికి చెందిన గొర్రెల కాపరి విద్యుత్ తీగలకు గురై చనిపోవటం జరిగిందని, అతని కుటుంబానికి 25 లక్షలు చెల్లించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గొర్రెలు మేపుకుంటున్న యానది కుటుంబం గొర్రెలు తప్పిపోవడంతో వెతకడానికి 3 వ్యక్తులు వెళితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి రైతులు అడవి పందుల నుండి సంరక్షణ కోసం తీసిన విద్యుత్ తీగలు తగిలి గంగాధర్ మృతి చెందడం దురదృష్టకరమని, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత మంత్రి నియోజకవర్గంలో జరిగిన సంఘటనపై వెంటనే స్పందించి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా విద్యుత్ అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ సంస్థ నుంచి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని అన్నారు. లేని పక్షంలో బాధితులని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా సోమల పరిధిలోని సదుం మండలంలో విద్యుత్ ఘాతానికి గురైన గంగాధర్ అనే యువకుడు, యానాద కుటుంబానికి చెందిన యువకుడు, నవ వధువు విద్యుత్ ఘాతానికి గురై చనిపోయినడం జరిగింది. అతని కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అక్కడ అడవి పందులకి తప్పించుకోవడానికి రైతులు విద్యుత్ తీగలు లాగడంతో గొర్రెల కాపరిగా ఉన్న యానాది కుటుంబం గొర్రెలు తప్పిపోవడంతో వెతుక్కోవడానికి అడవి మార్గానికి వెళ్ళాడు. రాత్రిలో ఆ విద్యుత్ తీగలు తెలియకుండా ప్రమాదానికి గురైన పరిస్థితి చూసాం. గంగాధర్ అక్కడికక్కడే చనిపోయాడు. మిగతా ఇద్దరికి కూడా గాయాలైన పరిస్థితి ఉంది. ఇందులో ప్రభుత్వం వెంటనే స్పందించి, అదేవిధంగా విద్యుత్ అధికారులు కూడా వెంటనే స్పందించి అక్కడ ఏదైతే నిర్లక్ష్యానికి గురైనారో అక్కడ రైతులు తీసిన కరెంటు చాలా తీవ్రమైన ప్రమాదం, ఎవరికైనా ఆ ప్రమాదమైన పరిస్థితి ఉంది. అందువల్ల విద్యుత్ అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో ఆ పరిస్థితి జరిగింది అనేది మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము, విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ఆ యానాది కుటుంబానికి, గంగాధర్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు వెంటనే ఎక్స్గ్రేసియా చెల్లించాలని చెప్పి, లేని పక్షంలో యానాదులందరినీ కూడా ఐక్యం చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అందువల్ల అక్కడ మంత్రి నియోజకవర్గం అది, మంత్రి గారు వెంటనే స్పందించి అక్కడ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి, అందువల్ల ఇలాంటి సమస్యలను భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు విద్యుత్ అధికారులు మరియు అక్కడ రైతులు కూడా తీసుకోవాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సెంట్రింగ్ వర్క్స్ అసోసియేషన్ 4వ వార్షికోత్సవం సందర్భంగా తిరుపతి రుయా హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మేము లక్ష్మీ వెంకటేశ్వర సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు మేము తిరుపతి రుయా హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం సుమారు 1500 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మా యూనియన్ పెట్టి 4 ఏళ్ల సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మా ప్రెసిడెంటు పూల సుబ్రహ్మణ్యము, మునిరత్న కోశాధికారి, ట్రెజరు పేరు మునిరాజా, మిగతా సభ్యులందరూ కలిసి సమిష్టిగా చందాలు వేసుకొని ప్రజలకి అందరికీ అన్నదానం చేస్తున్నాము. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇది 4వ సంవత్సరం. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. సెంట్రింగ్ ఈ లక్ష్మీ వెంకటేశ్వర సెంట్రింగ్ 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మా ప్రెసిడెంటు పి సుబ్రహ్మణ్యం గారు, ప్రధాన కార్యదర్శి రత్నం గారు, జాయింట్ సెక్రటరీ గురుస్వామి గారు, కోశాధికారి మున్రాజా, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు అందరి ఆధ్వర్యంలో చేస్తున్నాము. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో హీరో ధనుష్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఇతిరాజం మఠం మెల్కోటయ్య స్వామి, నటి వైజయంతిమాల, ఎమ్మెల్సీ రామారావు, టీఎస్ ఎమ్మెల్యే వినోద్ వేర్వేరుగా దర్శించుకున్నారు.
వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీష. జిల్లాను అన్ని శాఖల సమన్వయంతో ప్రగతి పథంలో నడిపిస్తాం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష. టీటీడీ మంగళసూత్రాల నిర్ణయం శుభ పరిణామం. తిరుపతిలోని స్వర్ణకారులకు మంగళసూత్రాల తయారీ కాంట్రాక్ట్ ను అప్పగించాలి డిమాండ్ చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. జేహోబీసీ కార్యక్రమం విజయవంతం. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా పేర్కొన్న చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. టీటీడీ అధికారులు తమకు న్యాయం చేయకపోతే సామూహిక ఆత్మహత్యలే తమకు శరణ్యం హెచ్చరించిన టీటీడీ అటవీ కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.